రిలీఫ్ అనే చెప్పాలి. సోంపేట్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ మంజూరైంది. కొడుకు ఆరవ్ వర్మ బైక్ యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు. గత నెల 15న కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించారు. 2 బెయిల్ పిటిషన్లు గతంలో డిస్మిస్ కూడా అయ్యాయి. ఇప్పుడు 3వ ప్రయత్నంలో అప్పలరాజుకు బెయిల్ మంజూరైంది. 28 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మనందరికీ తెలిసిందే, మంత్రి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మ ఒక బైక్ యాక్సిడెంట్ చేయడం, ఆ తర్వాత ఆ బైక్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరినైతే గుద్దాడో అతను మరణించడం. అయితే ఈ కేసును కప్పిపుచ్చేందుకు వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించారని, అలాగే తన కొడుకును తప్పించి వేరే వ్యక్తిని ఆ ప్లేస్లో లొంగిపోయేలా చేసేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేయడం మనం చూసాం. కేసును పక్కుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, దోషుల్ని కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపణలు, అలాగే అమాయకుల్ని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం తామ స్వార్థం కోసం, ఇలాంటి ఆరోపణలతో అరెస్ట్ చేయడం, 2 సార్లు బెయిల్ కోసం ట్రై చేయడం, బెయిల్ పిటిషన్ని కొట్టేయడం కోర్టు. 3వసారి మొత్తం మీద బెయిల్ మంజూరైంది. ఒకసారి మనం చూస్తున్నాం, కోర్టు బయట అప్పలరాజు సన్నిహితులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఆయన్ని వెల్కమ్ చేసి తీసుకువెళ్తున్నారు. ఈజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. అందరినీ తన కోసం కృషి చేసిన అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్తూ, వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళని హగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళడం అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా అప్పలరాజు ఏమన్నారు ఈ అంశానికి సంబంధించి ఆయన మాటలోనే చూద్దాం. ఈరోజు దేవుడి దయ వల్ల గౌరవ కోర్టుల వారు బెయిల్ మంజూరు చేసి నన్ను విడుదల చేయటం, నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి మళ్ళీ కార్యకర్తలందరితో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కల్పించినటువంటి జిల్లా పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ధర్మాన కృష్ణదాస్ గారు, మా నియోజకవర్గం వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు. ఈ సందర్భంగా నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు, నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. రాజకీయాల్లో అనేక సార్లు అనిపిస్తుంటుంది, ఈ రాజకీయ ఒత్తిడిలోను, లక్ష్యాల సాధనలోను, ప్రజల తరపున పోరాటాలు చేసినటువంటి అనేక సందర్భాల్లో కొన్నిసార్లు పాజిటివ్గాను, కొన్నిసార్లు నెగిటివ్గాను కూడా అనిపించేటటువంటి సందర్భంలో ఒకసారి అనిపిస్తుంది. అసలు ఈరోజు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు కూడబలుక్కుని ఒక యాక్సిడెంట్ని, ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని నేరపూరిత హత్య అంటూ హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకి నన్ను పంపించినటువంటి సందర్భం. ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొంతెత్తిది అక్రమము అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చాలా గర్వంగా అనిపించింది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసేటటువంటి అన్ని వర్గాల వాళ్ళు, ఉద్యోగ వర్గం, తటస్థ వర్గం, మేధావి వర్గం, రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పిల్లల మీద రాజకీయాల, పిల్లలపైన కక్ష సాధింప, కుటుంబాలపైన కక్ష సాధింప అని గొంతెత్తి మాట్లాడడం చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఇంత పెద్ద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారా అన్నటువంటిది ఈరోజు కల్లారా చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది నాకు. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను గత నెల రోజులుగా అనేకమైనటువంటి డిస్కషన్స్, మేబీ నేను జైల్లో ఉండి చూడలేకపోవచ్చు, రకరకాల మార్గాల్లో ములాఖత్కు వచ్చిన వాళ్ళు ఇంకోటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపైన అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం బగ్గుమంటుంది. అన్ని దగ్గరలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని దగ్గరలు కూడా పెద్ద ఎత్తున దీనిపైన నోరు తెరిచి మాట్లాడుతున్నారు అన్నటువంటి మాటలు విన్నప్పుడు పరంగా రకరకాల మార్గాల్లో ఇదేదో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చాలా మంది అంటూ ఉంటారు. నేను దాంతో ఏకీభవించను. పోలీసులు కూడా, మా స్థానిక స్టేషన్లో ఉన్న పోలీసుల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోలీసుల వరకు కూడా అందరూ కూడా సహాయమే చేశారు. మాకు కేసు ఏంటో అదే చేశారు, దానికి సంబంధించినటువంటి సెక్షన్లతోనే పెట్టారు. బట్ ఈ ప్రభుత్వం నా మీద రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా ఓ రకమైనటువంటి కక్ష కట్టున్నారు. అభద్రతా భావం వల్ల వచ్చినటువంటి కక్ష అది. రాజకీయాల్లో తొక్కేసి అనగదొక్కి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నటువంటి ఆతృతతో చేస్తున్నటువంటి ఆకృత్యాల్లో భాగంగా జరిగింది.
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా పోలీసులు ఇంప్లిమెంట్ చేయవలసిందా అన్నప్పుడు జరిగినటువంటి ఒక తప్పుడు కేసు తప్ప మరొకటి కాదని నేను భావిస్తున్నాను. లేకపోతే ఒక యాక్సిడెంట్ని హత్యాయత్నం కేసులు పెట్టడం దేశంలో ఎక్కడన్నా సో ఇది ఒక నార్మల్ యాక్సిడెంట్ కేసు, కానీ కుట్రపూరిత హత్యాయత్నం అనే కేసులు నమోదు చేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మా నాయకుడు, మా పార్టీయే నాకు అండగా నిలబడ్డారు అంటూ ఆయన చెప్తున్న మాటలు మనం వింటున్నాం. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్ ఈ అంశానికి సంబంధించి. నాయుడు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. నాయుడు, 2 సార్లు బెయిల్ కోసం ట్రై చేస్తే రాలేదు, 3వసారి వచ్చింది. ఈసారి ఏమని చెప్పారు? అంటే బెయిల్ కోసం అంటే ఏదో ఒక రీజన్ చెప్పాల్సి ఉంటుంది కదా. డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఏం రీజన్స్ చెప్పారు? బెయిల్ ఏ కండిషన్స్ మీద ఇచ్చారు? మరి ఫర్దర్గా ఈ అంశానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, లీగల్ ప్రొసీడింగ్స్? ఇవన్నీ చూస్తే కనుక మాజీ మంత్రి సీటు అప్పలరాజు గత నెల పాత జాతీయ రహదారి 16 నంబర్ దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర తన స్నేహితుడు సిద్ధార్థతో పాటు వెళ్తున్న నేపథ్యంలో దానయ్య అనే ఒక బెల్లి కాపరం ఢీకొట్టడం జరిగింది. ఘటనా స్థలంలో తను నిశ్చించారు. ఏదైతే ఘటన జరిగిందో అక్కడ పూర్తిగా ఉండి మాజీ మంత్రి సీటు అప్పలరాజు ఇల్లు మీద కొడుకు ఇచ్చిన సమాచారం మేరకు గుట్టస్థలం చేరుకున్నటువంటి సీటు అప్పలరాజు మాజీ మంత్రి అక్కడికి వచ్చిన తర్వాత దానం చేరుకోవడానికి చెప్పేసి ఆయన నిర్ధారించిన తర్వాత కొడుకుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం 3 రోజుల తర్వాత ఆయన సాక్షులు తారుమారు చేసి ఎవరైతే సిద్ధార్థ తన స్నేహితుడు కుమారుడు ఆయన పోలీసులకు అప్పచెప్పారన్న ఆరోపణ మీద ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీన ఆయన మీద కేసు నమోదు అంటే గత 16వ తేదీన ఆయన మీద కేసు నమోదు చేసే పోలీసులు 48 గంటల తర్వాత పలాస కోర్టును సబ్మిట్ చేశారు. ఆయన సాక్షులు తారుమారు చేశారని నిర్ధారించిన కోర్టు మాత్రం ఆయన 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత ఆయన 2 సార్లు బెయిల్ పిటిషన్ సోంపేట కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన కూడా 2 సార్లు ఏదైతే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు మాత్రం 3వసారి మాత్రం ఈ రోజు ఆయనకు బెయిల్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మీద ఒక యాక్సిడెంట్ కేసుని ఇక్కడ హత్యాయత్నం చేశారు, సాక్షి తారుమారు చేశారు అని చేసినటువంటి ఆరోపణలు అంటే స్థితిగతంగా తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం రద్దుకు రాజకీయంలో అమలు చేసేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే తన కొడుకు యాక్సిడెంట్ చేశారని తెలిసిన తర్వాత దాని చనిపోయిన విషయంలో కొడుకు ఫోన్ ద్వారా 108కి ఫోన్ చేసి ఆయన 108కి రప్పించడం, చనిపోయిన విషయం తెలిసిన తర్వాత తన గాయపడ్డారు కాబట్టి ఆ స్థితిని తరలించిన తర్వాత ఎవరైతే సిద్ధార్థ తన స్నేహితుడు ఉన్నాడో ఆయన కూడా బండి మీద ఉన్నాడు కాబట్టి ఆయన కూడా చేస్తున్నారా లేకపోతే అరెస్ట్ చేస్తున్నారా అనే విషయాన్ని మాత్రం గమనించేసి ఇది అప్పలేదు మాత్రం ఈ విషయంలో చిన్న పొరపాటు మాత్రం చేశారు. కేవలం తండ్రి పార్టీ మాత్రం ప్రశ్నించారు కానీ మాజీ మంత్రి అనే విషయం మర్చిపోయి ఆయన తీసుకున్న విషయాన్ని తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వం ఒక విషయాన్ని నేపథ్యంలో చూసి ఈ రోజు ఆయన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా హత్యాయత్నం చేసి ఇరికించాలని ఉద్దేశంతో చేసినటువంటి ఈ ఆరోపణ మాత్రం ఆయన తీవ్రంగా ఖండించారు. ఎట్టకేలకు 28 రోజుల తర్వాత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఏదైతే రిమాండ్ ఉందో దాన్ని ఎత్తివేశారు. ఎత్తివేసిన తర్వాత 2 సార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కూడా దాన్ని ఖండించారు. అంటే కొట్టుపాల్సిన తర్వాత 3వసారి బెయిల్ చేసి ఆయన ఈరోజు బెయిల్పై విడుదల చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై కూటమి ప్రభుత్వం మాత్రం రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. ఒక యాక్సిడెంట్ చేసి తన హత్య నమోదు చేయడం కనుక ఉత్తర బాగుంది. తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరాకరించిన నేపథ్యంలో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా వైఎస్ స్పీకర్ కాబట్టి వాళ్ళందరి మీదుగా 41 నోటీసులు ఇష్యూ చేయడం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ విషయం కూడా ఆయన పునరుద్ధరించారు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ కాబట్టి అక్కడికి పోవడాన్ని అక్కడ రిస్ట్రిక్షన్ పెట్టా కూడా చాలా పెద్ద మొత్తంలో ములాఖాత్ వస్తున్నారు 31వ తేదీన కాబట్టి వచ్చారు. వచ్చిన నేపథ్యంలో వ్యాసం కూడా చేసేటప్పుడు 28 రోజులుగా భారతదేశానికి దూరంగా ఉన్నా కూడా ఆ దూరంగా నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక మాజీ మంత్రి కాబట్టి పక్ష సాధింపు జరిగిన నేపథ్యంలో తనపై కొడుకుని తప్పించాలని తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టిన ఆరోపణలు చేసినటువంటి ఆ చర్చలు ఏవైతున్నాయో
ఆ సెక్షన్ అన్ని కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించాను. ఒక యాక్సిడెంట్ కేసు ఇంతగా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారా, వాడుకుంటూ ఇలాంటి పరిణామాలు ఉంటాయా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నించిన నేపథ్యంలో ఎవరైతే పోలీసులు ఉన్నారో దాని పోలీసులు నమోదు చేసిన సెక్షన్తో పాటు తర్వాత 3 రోజుల తర్వాత కూడా వాళ్ళ సెక్షన్ నమోదు చేశారు. ఆ నమోదు చేసిన పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించారు. ఆ వ్యవహరించిన నేపథ్యంలో పోలీసులు తరపాటు ఎక్కడ కూడా రాజకీయంగా వ్యవహరించలేదు. ఆ ఇచ్చినటువంటి క్లారిటీ మాత్రం పోలీసు వ్యవస్థ మాత్రం కేవలం టోటల్ ప్రభుత్వం కనిపోతున్న వేరే నడుస్తుందనే విషయంలో స్పష్టంగా ఉంటారు. ఏదైతే సాక్షులు తారుమారు చేసే నా మీద వచ్చిన ఆరోపణ మీద మాత్రం హత్య కేసు నమోదు చేశారు. నా కొడుకు చిన్న పిల్లాడు 18 ఏళ్ళు ఉండాలి, అది పిల్లగారింది. పిల్లగారి నేపథ్యంలో కూడా తను ఎన్జీఐకి ఫోన్ చేశారు. ఫోన్ చేసేటప్పుడు కూడా దానికి ఇంటర్వ్యూ తీసుకోకుండా తను తండ్రిగా నేను సాక్షులు తారుమారు చేసిన విషయాన్ని కన్నం తీసుకున్న కోటం ప్రభుత్వం సర్కార్ 105 సెక్షన్ యాడ్ చేసి డిజిటల్ సెక్షన్ ప్రకారంగా యాడ్ చేసి అది 25 రోజుల పాటు జైల్లో వచ్చారు. అయినప్పటికీ అల్టిమేట్ గా న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పు మాత్రం నేను స్వాగతిస్తున్నాను. నేను కనుక పొరపాటు చేస్తే తప్పనిసరిగా దాన్ని స్వాగతిస్తాను. కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కక్ష సాధింపు వేధింపులతో పాటు అక్రమ అరెస్టు, అక్రమ శక్తి మాత్రం